హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం హెల్తీ రెసిపీ అయిన జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ తినేలా కాకుండా ఇలా జీరాతో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీ కూడా. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకొని 2 లవంగం, 2 ఇలాచి, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క 2 ఇంచెస్, బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ జీరా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి రైస్ పొడిలాడుతూ వస్తుంది. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. 1:2 రేషియోలో తీసుకుందాము. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అండ్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడే ఒకసారి మీ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి మీరు. ఇప్పుడు మూత పెట్టుకొని రైస్ కుక్కర్లో పెట్టుకుందామండి. కుక్ మోడ్లోకి పెట్టుకుందాం. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు వామ్ మోడ్లోకి వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము. చూసారు కదండి, వామ్ మోడ్లోకి వచ్చేసింది. మన జీరా రైస్ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాం. చూసారు కదండి, చాలా పొడిలాడుతూ వచ్చింది మన జీరా రైస్. అంతేనండి, చాలా టేస్టీ అయిన జీరా రైస్ రెడీ అయిపోయింది. చాలా క్విక్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ జీరా రైస్ అనేది మన గ్రేవీ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. చికెన్, మటన్ ఆర్ ఎగ్ గ్రేవీస్, ఇలా ఏదైనా సరే గ్రేవీ కర్రీస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.